ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరేను. ఈ వీడియోలో నేను మీకు మిర్రర్ వర్క్ అయితే చూపిస్తున్నాను. లాంగ్ అండ్ షార్ట్తో మిర్రర్ వర్క్ ఇంతకుముందు ఆల్రెడీ నేను వీడియో పెట్టాను. ఎవరైనా అది చూడని వాళ్ళు ఇది ఒకసారి చూసి నేర్చుకోండి. మనకి మిర్రర్ వర్క్ ఈ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ వర్క్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. లాంగ్ అండ్ షార్ట్ అన్నమాట. ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్ వేసి మనం లీఫ్ కుట్టాము, ఫ్లవర్ కుట్టాము, అలాగే పైపింగ్ థ్రెడ్ పెట్టి కూడా కుడతాం కదా, అదే వర్క్ మనం మిర్రర్ చేస్తాం అన్నమాట. కాబట్టి ఇది రౌండ్గా చేయాలి. కొంచెం ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. కొంచెం ఎక్కువ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వర్క్ అనేది చాలా బాగా వస్తుంది. మిర్రర్కి మనకి ఈ వర్క్ చేస్తే చాలా బాగుంటుంది. చుట్టూ వచ్చి స్ప్రింగ్ వర్క్ అయితే చేయండి. తర్వాత ఇది ఇంకా హైలైట్ చేయడానికి మీరు బీడ్స్ కూడా కుట్టచ్చు. నేను డిఫరెంట్గా ఒక వర్క్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా బీడ్స్ తీసుకొని మనం మిర్రర్ చుట్టూ అయితే వేసుకోక్కర్లేదు. ఇదైతే త్వరగా అయిపోతుంది. మనకి మిర్రర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మీకు డిజైన్ వేసుకోకుండా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. మిర్రర్ మీకు ఎక్కడెక్కడే కావాలో అక్కడ అంటించేసుకొని మనం వర్క్ చేసుకొని దాని చుట్టూ బీడ్స్ కానీ, స్ప్రింగ్ కానీ, కుందన్స్ కానీ ఏవైనా అంటించుకోవచ్చు. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది వర్క్ వచ్చి. మీరు బ్లౌజ్కి అక్కడక్కడ వేసుకుంటే బాగుంటుంది. మీరు నెక్ చుట్టూ కూడా ఒక్కొక్క మిర్రర్ వేసుకొని ఇలా లాంగ్ అండ్ షార్ట్ చేసేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ వర్క్ వచ్చి అక్కడక్కడ ఇలా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది. కాకపోతే మిర్రర్ అనేది ఎక్కువ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వర్క్ అనేది నీట్గా ఉంటుంది. ఇంకొకటి చూపిస్తున్నాను. ఆల్రెడీ మనం ఇలా స్క్వేర్ టైప్లో నేను ఇంతకుముందు చూపించాను. చూడండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి. లేదు అంటే నేను మళ్ళీ ఇంకోసారి వీడియో పెడతాను. ఇలా మన మిర్రర్ పైన కూడా మనం ఇలా థ్రెడ్ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను చూపిస్తున్నా చూడండి. ఇలా స్ట్రైట్గా, క్రాస్గా ఇలా వేసుకొని కూడా మనం మిర్రర్ వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఈ వర్క్. చాలా సింపుల్గా అయిపోతుంది. ముందు లాంగ్ అండ్ షార్ట్ చూపించాం కదా, ఎక్కువ టైం పడుతుంది. ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మరి కామెంట్ అయితే చేసేస్తారు కదా. ఇలా ఉంటుంది. దీని చుట్టూ గొలుసు కుట్టు వేసుకోవచ్చు, స్ప్రింగ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే బీడ్స్ అయితే కుట్టి నేను చూపిస్తున్నాను. ఎలా ఉంటుందో చూడండి. ఓకేనా. బీడ్స్ వచ్చి మీకు గోల్డెన్ వేసుకోవచ్చు. నేను వైట్ అయితే వేస్తున్నాను. ఇవి వేసి మీరు కాటన్ దారమే తీసుకోండి. జరీ దారం అవసరం లేదు. కాటన్ దారంతో కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్క బీట్కి గొలుసు వేసేసుకొని మనం బీడ్స్ అయితే ఇలా మనం మిర్రర్ చుట్టూ కుట్టుకోవాలన్నమాట. ఇంకా బాగా కనిపిస్తుంది. కొంచెం ఇందాక సింపుల్గా ఉంది కదా, మనం బీడ్స్ వేసేటప్పటికి ఏంటంటే చాలా హెవీగా కనిపిస్తుంది. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ఈ 2 మిర్రర్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.